సో డియర్ లీడర్స్ బ్రేవ్ మార్నింగ్ అండి. నేను మా విఘ్నేశ్వర్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అండి. అకైసోనా అండ్ అకైసోనా ప్లస్ ఒక డెమో గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్ అండి, ఈరోజు సనెడ్జ్ కంపెనీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అకైసోనా అండ్ అకైసోనా ప్లస్. ఈ రెండు ప్రోడక్ట్ అనేది మన కంపెనీలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అండ్ సనెడ్జ్లో ఉన్న ప్రతి వారు ఎవ్రీ డే ఈ యొక్క రెండు ప్రోడక్ట్ని కన్జ్యూమ్ అయితే చేస్తున్నారు. మరి ఈ యొక్క ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకోవడం కోసమే ఈరోజు ఈ యొక్క వీడియోని మనం తీసుకురావడం జరిగింది. ఈ వీడియోని ఒకవేళ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే కనుక మీకు క్లారిటీ వస్తుంది. అకైసోనా అంటే ఏంటి, అకైసోనా ప్లస్ అంటే ఏంటి, ఈ ప్రోడక్ట్ ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, అదేవిధంగా ఎవరు వాడకూడదు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండండి. వీలైతే ఇప్పుడు లైక్ ప్రెస్ చేసేయండి, ఎందుకంటే తర్వాత మర్చిపోతూ ఉంటాం. సో డియర్ లీడర్స్, ఈరోజు ఫస్ట్ ప్రోడక్ట్ నుంచి మనం డిస్కస్ చేసినట్లయితే కనుక ఫస్ట్ ప్రోడక్ట్ మన దగ్గర అకైసోనా అని ఉంటుంది. డియర్ లీడర్స్, ఈ యొక్క అకైసోనా ప్రోడక్ట్ అనేది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ బేసిక్లీ ఏమంటే ద్రాక్ష పండ్లతో తయారు చేయడం జరిగింది. ద్రాక్ష పండ్లని మనం ఇంగ్లీష్లో బెరీస్ అని అంటాం. నా బెరీసే ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే బెరీస్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్గా ఉంటుంది, ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది, వైటమిన్ అండ్ మినరల్స్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈరోజు సనెడ్జ్ కంపెనీ 10 రకాల ఫ్రూట్స్తో తయారు చేసిన ఒక జ్యూస్ తయారు చేయడం జరిగింది. దాన్నే మనం అకైసోనా అంటున్నాం. ఈ యొక్క అకైసోనా ప్రోడక్ట్లో 500 ml బాటిల్ వస్తుంది అండ్ 1 లీటర్ బాటిల్ కూడా వస్తుంది. సో ఇందులో మనకి 10 రకాల సూపర్ ఫ్రూట్స్ అనమాట, ప్రపంచంలో దొరికే అన్నిటికంటే ఎక్కువ వైటమిన్, మినరల్స్ అండ్ ఫైటో న్యూట్రియంట్ దొరికే ఒక ప్రోడక్ట్ బెరీస్ తోటి మనకి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. దీన్ని మనం అకైసోనా అంటున్నాము. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక మన దగ్గర ఇంకొక వన్ ఆఫ్ ద మేజర్ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది. దీన్ని అకైసోనా ప్లస్ అంటారు. అండ్ ఐ లవ్ దిస్ ప్రోడక్ట్ అండి, ఎందుకంటే ఈ యొక్క అకైసోనా ప్లస్ ఏదైతే ఉందో, మీరు అకైసోనా ఇంతకు ముందు చెప్పాము కదా, ఇది మనకి 10 రకాల ఫ్రూట్స్ తోటి తయారు చేసినట్లయితే కనుక అకైసోనా ప్లస్ వచ్చేసి 30 రకాల సూపర్ ఫ్రూట్స్తో తయారు చేయడం జరిగింది. ఫ్రూట్స్ అంటే ఎలాంటి ఫ్రూట్స్ అనుకుంటున్నారు? సూపర్ ఫ్రూట్స్ అనమాట. దీన్ని ప్రీమియం బ్లెండ్ ఆఫ్ 30 సూపర్ ఫ్రూట్స్ అని అంటాం. సో కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు చూసినట్లయితే కనుక ఈ ప్రపంచంలోనే ఉన్న అన్నిటికంటే హైలీ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న, హైలీ ఫైటో న్యూట్రిషన్స్ అవైలబుల్గా ఉన్న, హైలీ వైటమిన్స్ అండ్ మినరల్స్ అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని ఎంచుకోవడం జరిగింది. తద్వారా ఈ యొక్క ప్రోడక్ట్ తయారు చేశారు అకైసోనా ప్లస్. ఈ యొక్క అకైసోనా ప్లస్ ప్రోడక్ట్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఎవ్రీడే మార్నింగ్ ఎంటీ స్టమక్ లేచిన వెంటనే, వాటర్ కూడా మీరు తాగే ముందు ఎంటీ స్టమక్ దీని మీద ఒక మూత ఉంటుంది, దాన్ని కూడా నేను చూపిస్తాను. ఆ ఒక మూతతోటి మనం తీసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ది ముందు మనం డెమో చూసేద్దాం. డెమో చూసిన తర్వాత హౌ టు యూజ్ అనేది మనం మాట్లాడదాం. సో డెమో చేయడానికి మనం ఫస్ట్ ఇక్కడ అకైసోనా ప్లస్ అనేది ఒక బాటిల్ తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తున్నారు మనకి ఒక లోషన్ కూడా తీసుకోవడం జరిగింది. దీని పేరు వచ్చేసి బెటాడైన్ లోషన్స్ అండి. ఇది మెడికల్ షాప్లో ఏ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. బెటాడైన్ లోషన్స్ అని చెప్పేసి మీరు అడగచ్చు. బెటాడైన్ లోషన్స్ని మనం ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇందులో అయోడిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కడైనా కట్ అయింది అనుకోండి, ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క అయోడిన్ని మనం రాసుకుంటాం, తద్వారా అది మాడిపోతూ ఉంటాయి. అంటే ఇందులో హైలీ కెమికల్ యూజ్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా మనకి దెబ్బ తగిలినప్పుడు దాన్ని మనం పెట్టుకుంటే కనుక మాడిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు యొక్క అయోడిన్ని మనం వాడబోతున్నాము. అదేవిధంగా మీరు చూస్తే ఇక్కడ 2 ట్రాన్స్పరెంట్ గ్లాస్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అండ్ మనం ప్రతి ఒక్కరు కూడా రైస్ తింటూ ఉంటాం ఎక్కువగా. సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఒక గ్లాస్లో నేను రైస్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక స్పూన్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ చేయడానికి నేను వాటర్ని తీసుకున్నాను. చూడండి, ఇది నార్మల్ వాటర్ అండి, మనం ఏదైతే ఇంట్లో వాడుతుంటామో. సో వాటర్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ నేను 2 గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. రైట్. సో రెండిట్లో జస్ట్ నేను వాటర్ తీసుకున్నాను. డన్. రెండిట్లో ఈక్వల్గా తీసుకున్నాను. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క 2 గ్లాస్లో ఒక్క దాంట్లో నేను రైస్ ఇస్తాను. ఆ రైస్ ఎందుకు ఇస్తాను అంటే వెరీ సింపుల్. చూడండి, మనం మన బాడీలో 70% వాటర్ ఉందంటారు కదా. మనం ఏదైతే మన బాడీ ఉందో, బాడీలో 70% వాటర్, 70% మనకి నీరే ఉంటుంది. సో కాబట్టి మన బాడీ లోపల ఇది ఏ విధంగా పనిచేస్తుంది నేను చూపించలేను కదా, అందువల్ల బయట చూపిస్తున్నాను. సో మీరు చూడండి, ఇక్కడ వాటర్ తీసుకున్నాను అండ్ ఈ యొక్క గ్లాస్లో నేను రైస్ కూడా తీసుకోవడం జరిగింది. నా ఈ డెమోన్స్ట్రేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్స్ మీతో అడుగుదామని అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్స్ వచ్చేసి ఏమంటే, ఎవ్రీడే మనం మార్నింగ్ లేచిన వెంటనే చాలామందికి బెడ్ టీ కానీ బెడ్ కాఫీ కానీ అలవాటు ఉంటుంది. మీలో ఎంతమందికి అలవాటు ఉంది? కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది, ఒకసారి రాసి చెప్పండి. సో ఫస్ట్ మనం మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ టీ కానీ బెడ్ కాఫీ కానీ తీసుకుంటున్నాం. ఆఫ్టర్ దెన్ టిఫిన్ చేస్తున్నాం. మధ్యాహ్నం ఏం చేస్తున్నామండి? లంచ్ చేస్తున్నాం. ఈవినింగ్ ఎగైన్ ఒక స్నాక్స్ తీసుకుంటున్నాం. నైట్ మళ్ళీ డిన్నర్ చేస్తున్నాం. అవునా కదా? సో టైంకి ఫుడ్ అయితే మనం తీసుకుంటున్నాం. బట్ నేను అడిగే క్వశ్చన్స్ ఏంటంటే
మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో ఈ ఫుడ్ మీ కడుపులోకి వెళ్ళిన తర్వాత, మీ స్టమక్కి వెళ్ళిన తర్వాత ఇది జీర్ణం అవుతుందా, కుళ్ళిపోతుందా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మనం ఏదైతే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏదైతే ఫుడ్ని తీసుకుంటున్నామో ఈ ఫుడ్ అన్నీ కూడా మన స్టమక్ లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణం అవుతుందా లేదా కుళ్ళిపోతుందా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది. జీర్ణం అవుతుందా లేదా కుళ్ళిపోతుందా? మీకు ఏదైతే అనిపిస్తుందో అది కామెంట్ చేసి రాయండి. సో డీల్ లీడర్స్, నేను ఓపెన్గా చెప్తున్నాను, మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో ఇది కొంతవరకు జీర్ణం అవుతుంది, కొంతవరకు కుళ్ళిపోతుంది కూడా. ఎలా కుళ్ళిపోతుంది మీరు ఎలా చెప్పగలుగుతారు అంటే వెరీ సింపుల్ అండి. ఈరోజు చూడండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుందో పైన నుంచి కానీ కింద నుంచి కానీ గ్యాస్ అనేది పోతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఒక ఫుడ్ తీసుకుంటున్నామో అది సరిగ్గా మనకి డైజెస్ట్ అవ్వకపోయేసరికి అక్కడ పడి అది కుళ్ళిపోతుంది అనమాట. ఆ కుళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మనకి వాసన అనేది క్రియేట్ అవుతుంది. ఆ గ్యాస్ అన్నీ కూడా పైన నుంచి కింద నుంచి పోతూ ఉంటాయి. సో మీకు కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనుకోండి, డెఫినెట్గా మీ కడుపులో కూడా ఫుడ్ అనేది జీర్ణం అవ్వట్లేదు, ఏమవుతుంది, కుళ్ళిపోతుంది అని అర్థం. మరి అలాంటి కేసులో ఈ ప్రోడక్ట్ ఏమైనా హెల్ప్ చేయగలదా? ఎస్, డెఫినెట్గా చేయగలదు. సో అందువల్ల నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను, అదేవిధంగా ఇక్కడ రైస్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ మనం ప్రతిరోజు ఉప్పు తీసుకుంటూ ఉంటాం. నార్మల్గా అయితే మనకి బయట దొరికే నార్మల్ ఉప్పుని మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఆ ఉప్పులో మనకి అయోడిన్స్ అనేది ఎక్కువగా దొరుకుతాయి. అదేవిధంగా మనం తీసుకున్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏదైతే ఉందో కదా, అదేవిధంగా మన రైస్ కూడా ఏదైతే తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా కెమికల్తో పండిస్తున్నారు, అవునా కదా? సో కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్లో ఏదైతే మనం ఫుడ్ ఏదైతే తింటున్నామో దాని ద్వారా మనకి అయోడిన్ కానివ్వండి, మన బాడీలో రకరకాల కెమికల్ ఇన్ఫెక్షన్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ యొక్క బీటాడైన్ లోషన్స్ ఏదైతే మనం తీసుకున్నాం కదా, ఈ లోషన్స్లో నేను కొంతవరకు ఈ యొక్క గ్లాస్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఈ వాటర్ని మనము ఈ వాటర్ లోపల మనం ఏం చేస్తున్నామండి, పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాం. చూడండి, వాటర్లో మనం ఏం చేసాము, ఒక బీటాడైన్ లోషన్స్ని వేయడం జరిగింది. ఒక్కొక్క గ్లాస్లో అయితే మనం ఇంకేమీ వేయలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యొక్క వాటర్ని నేను కొద్దిగా మిక్స్ చేస్తే మీరు చూడండి మొత్తం వాటర్ కలర్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి తీసుకోండి, ఇదే మన బాడీ. ఎప్పుడైతే మనం ఫుడ్ని తీసుకుంటున్నామో మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రకరకాల కెమికల్ రియాక్షన్స్ ఏదైతే మనం ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా, కూల్ డ్రింక్స్ ద్వారా, టీ, కాఫీ ద్వారా ఏదైతే తీసుకుంటున్నాం కదా, ఇవి అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇలాంటి ఒక మిక్స్చర్ అనేది తయారవుతుంది. తద్వారా మనకి ఏమవుతుందంటే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఈ రకరకాల కెమికల్ రియాక్షన్స్ వల్ల, మనం అయోడిన్ ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఫుడ్ అనేది కుళ్ళిపోతుంది. ఇందాక చెప్పాం కదా, కుళ్ళిపోతుందా లేదా దానికి ఒక ఉదాహరణకి నేను ఏం చేస్తానంటే లోపల ఇందాక మనం రైస్ వేసుకున్నాం కదా, వైట్ రైస్ ఉండేది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు రైస్ని నేను ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఈ యొక్క రైస్ని మీరు చూస్తే కనుక మొత్తం కలర్ అంతా కూడా ఎలా అయిందని బ్లాక్గా మారిపోయింది. అంటే ఏమైంది, ఇది కుళ్ళిపోయినట్టు అర్థం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సరే ఈ రైస్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది, మరి దీనికి ఈ యొక్క ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది మనం చూడడానికి ఏం చేస్తామంటే ఈ యొక్క అకైసోనా ప్రోడక్ట్ని మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, ఎంత బ్యూటిఫుల్గా ప్యాకింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బాని నేను సైడ్లో పెట్టేస్తాను. లోపల మనకి ఈ విధంగా ఒక బాటిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క బాటిల్స్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అండ్ కొద్దిగా షేక్ చేస్తాం ముందు, ఎందుకంటే ఎప్పుడైనా ఈ యొక్క బాటిల్స్ని మీరు తీసుకోండి, ఓపెన్ చేసిన తర్వాత 30 to 50 days లోపల దీన్ని కన్జ్యూమ్ చేయండి. సో తద్వారా ఏమవుతుందంటే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఈ యొక్క చిన్న మూత అండి, ఈ మూత నుంచి జస్ట్ ఒక్కో మూత మాత్రమే ఈ యొక్క అకైసోనా ప్లస్ని నేను తీసుకుంటాను. జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు 1 మూత నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది, రైట్. అండ్ ఏం చేస్తానంటే ఈ యొక్క కుళ్ళిపోయిన ఫుడ్ ఏదైతే ఉందో దానిలో నేను వేసేస్తున్నాను. చూడండి, నేను కుళ్ళిపోయిన ఫుడ్ ఏదైతే ఉందో ఇందులో నేను ఏం చేశాను, అకైసోనా ప్లస్ని వేయటం జరిగింది. ఇది ఏ విధంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందో మనం చూడడానికి. సో చూడండి, తీసుకున్న తర్వాత నేను జస్ట్ దీన్ని కలపడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను దీన్ని కలపడం మొదలుపెట్టాను చూడండి, మ్యాజిక్ జరిగిపోయింది. ఏం జరిగిపోయింది, ఇందాక ఉన్న బ్లాక్ కలర్ ఏదైతే బ్లాక్గా ఉండింది, అంటే ఇందాక మనం కుళ్ళిపోయిన ఫుడ్ ఏదైతే అనుకున్నాం కదా దాన్ని ఏం చేసింది మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడం జరిగింది. అంతేకాదు, ఏదైతే మనం ఇందాక రైస్ చూసాం కదా ఏ కలర్లో వచ్చింది, వైట్ రైస్ మొత్తం బ్లాక్గా మార్చేసింది కదా, మరి ఇప్పుడు అదే రైస్ని ఒకవేళ మనం చూస్తే కనుక అగైన్ మీరు చూడొచ్చు ఇక్కడ వైట్ కలర్లో వచ్చేసింది, అవునా. సో ఏమైంది, ఇది మన బాడీ లోపల ఏదైతే కెమికల్ ఇందాక స్టోర్ అయిందో, ఏదైతే కెమికల్ రియాక్షన్స్ మనకి జరిగిందో, ఏదైతే అయోడిన్ వల్ల మన బాడీ లోపల ఫుడ్ అనేది కుళ్ళిపోతుందో దాన్ని మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావడం జరిగింది. సో డీల్ లీడర్స్ నేను ఏం చెప్తానంటే ఎవ్రీ డే మనం ఏదైతే ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ ప్రతి ఒక్క ఫుడ్తో పాటు ప్రతి ఒక్క లిక్విడ్స్తో పాటు అది కూల్ డ్రింక్సే కావచ్చు, టీయే కావచ్చు, కాఫీ కావచ్చు, ప్రతి దాని ద్వారా మన బాడీలో రకరకాల రియాక్షన్స్ అనేది జరుగుతున్నాయి. ఇలాంటి రియాక్షన్స్ నుంచి మనం బయటపడాలంటే ఈ యొక్క అకైసోనా ప్లస్ అనేది మనకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఇది ఎటువంటి మెడిసిన్స్ అయితే కాదు, ఇది ప్యూర్ ఫ్రూట్ జ్యూస్ అనమాట.
సో ఇప్పుడు దాకా మనం డెమోన్స్ట్రేషన్ చూసుకున్నాం. మరి ఇది ఎలా వాడాలి మనం డిస్కస్ చేస్తే కనుక ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైతే లేస్తామో ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్ళతోటి హాఫ్ గ్లాస్ వాటర్లో ఒక మూత కలిపేసి మనం ఎవ్రీడే మార్నింగ్ తాగినట్లయితే కనుక డియర్ లీడర్స్ మన బాడీలో రకరకాల రోగాలు అనేది దూరం అవుతాయి. సో ఎలా యూస్ చేయాలి మనం విన్నాం. ఎవరెవరు యూస్ చేయొచ్చు? సో డియర్ లీడర్స్ 12 years అబవ్ నుంచి హై ఏజ్ ఎవరైనా సరే దీన్ని వాడుకోవచ్చు. ఎవ్రీడే 20 to 30 ml కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మీకు ఏమీ ప్రాబ్లం లేదనుకోండి, ఎవ్రీడే జస్ట్ 1 మూత తీసుకుంటే చాలు. ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక ఎవ్రీడే 2 మూత వాడుకుంటే చాలు. నా ఎవరెవరో వాడుకోకూడదు. సో డియర్ లీడర్స్ ఎవరెవరు వాడుకోకూడదు అంటే ఇది ఫ్రూట్ జ్యూసే కాబట్టి దీనికి ఎటువంటి ప్రాబ్లం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ టిల్ నౌ కొంతవరకు మనము కొంతమందికి ఇవ్వకండి అని సజెస్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్గా ఎవరికైతే రీసెంట్గా స్టంట్ పడి ఉందో, అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత స్టంట్ వేస్తారు కదా, లేదా యాక్సిడెంట్ అయిన తర్వాత బాడీ లోపల ఎప్పటికైతే రాడ్ వేసి ఉంటారు, స్టీల్ రాడ్ కానీ మనకి రకరకాల రాడ్స్ వేస్తుంటారు కదా, మెటల్స్ బాడీ లోపల మెటల్స్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే అది ఆపరేషన్ ద్వారా అయినా సరే లేకపోతే ఎలా అయినా సరే మెటల్స్ బాడీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇది ఇవ్వకండి. ఇస్తే మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ టిల్ నౌ ఒక మెటల్స్ ఉండడం వల్ల మేబీ చిన్న ఇన్ఫెక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది. వై? బికాజ్ ఇది ద్రాక్ష పండ్లు, అంటే పులుపు ఉంటుంది దీంట్లో. సో పులుపు ఉంటుంది కాబట్టి మేబీ ఇన్ఫెక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వారికి ఇవ్వకండి అని చెప్తాం. రెండోది మనం ఇంకెవరికి ఇవ్వకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ మహిళలకు ఇవ్వకండి. ఎందుకంటే 30 సూపర్ ఫ్రూట్స్ ఉంది కాబట్టి, ఇది 30 సూపర్ ఫ్రూట్ జ్యూస్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి బాడీలో కొద్దిగా వేడి అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మన బాడీ వేడిగా అవుతుందో అప్పుడు మనకి చిన్న ప్రాబ్లం జరిగే అవకాశం ఉండొచ్చు అని మేము ప్రెగ్నెంట్ మహిళలకు ఇవ్వకండి అని సజెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా 12 years బిలో పిల్లలకి మీరు ఇవ్వకండి. 12 years బిలో పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు? బికాస్ ఇందులో పులుపు ఉంటుంది కాబట్టి సర్ది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వకండి అని చెప్పేసి సజెషన్. సో రిలేటెడ్స్ ఈ ప్రోడక్ట్ మిగతా ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఎవ్రీడే మనం వాడుకోవచ్చు. సో ఇందాక మనం డెమో చూసాం కదా, నేనేం చేస్తానంటే ఇంకొక గ్లాస్లో వాటర్ తీసుకోవడం జరిగింది కదా, ఇంకా కొద్దిగా ఇప్పుడు దాకా మనం తీసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా తీసుకొని మళ్ళీ ఈ వాటర్ని కూడా సేమ్ అదే విధంగా నేను పొల్యూట్ చేస్తున్నాను. చూడండి, అగైన్ నేను పొల్యూషన్ అనేది క్రియేట్ చేశాను వాటర్లో. అండ్ మనం ఇందాక అకైసోనా తీసుకున్నాం కదా, సో మార్నింగ్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఫుల్ డే అంతా కూడా మనం తింటూ ఉంటాం, రైట్? అవే ఫుడ్ని మనం మళ్ళీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే అకైసోనా వన్స్ మనం తీసుకుంటామో ఇది అప్ టు ఫుల్ డే దాకా మనకి ఏ విధంగా పనిచేస్తుందో చూడండి. నేను మళ్ళీ స్లోగా ఈ వాటర్లో వేయడం జరిగింది. అండ్ చూడండి, అగైన్ ఈ వాటర్లో కూడా ఏదైతే కెమికల్ ఉంది ఇవన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేయడం జరిగింది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రోడక్ట్ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుందండి. డెఫినెట్గా మీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్ని 100% కన్జ్యూమ్ చేయండి. ఇది కనీసం అన్నా మీరు ఎవ్రీడే వాడినా, ఎవ్రీడే వాడకపోయినా, ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 3 months రెగ్యులర్గా ఈ ప్రోడక్ట్ని మీరు కన్జ్యూమ్ చేసినట్లయితే కనుక దీని ద్వారా రకరకాల ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతాయి. లైక్ ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే దీన్ని మనం సర్వరోగి నివారిణి అంటాం. సర్వరోగి నివారిణి మీనింగ్స్ ఏంటి? మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏది ఉన్నా మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అయితే పర్టికులర్గా మనకి ఏ రోగాల మీద ఇది బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందంటే, ఒకవేళ మీకు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఒకవేళ మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఒకవేళ మీకు మైగ్రేన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకవేళ మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, బాబాసిర్ ప్రాబ్లం ఉంది, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా, ఓవరాల్ బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఛాలెంజ్ ఉన్నా, ఆ ఛాలెంజ్ని ఈ యొక్క ప్రోడక్ట్ మిమ్మల్ని బయటికి తీసుకురాగలదు. సో డియర్ లీడర్స్, ఈ యొక్క ప్రోడక్ట్ని ఎవ్రీడే రెగ్యులర్ మీరు కన్జ్యూమ్ చేయండి. ఎవరైతే ఈ వీడియో మిమ్మల్ని పంపించారో వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఈ ప్రోడక్ట్ తెప్పించుకొని యూజ్ చేయడం మొదలు పెట్టండి. ఒక 2 weeks రెగ్యులర్గా మీరు వాడితే కనుక ఈ యొక్క ప్రోడక్ట్ వాడిన తర్వాత మీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుందనేది మీరే గమనించగలరు. లేదా ఈ వీడియో డైరెక్ట్గా మీరు చూస్తున్నట్లయితే కనుక కింద నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రోడక్ట్ గురించి మరికొన్ని డీటెయిల్స్ తీసుకోవడం కోసం కానీ, లేదా ఈ యొక్క ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకొని డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్నా, మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నా, చాలామందికి హెల్త్ వైజ్గా సపోర్ట్ చేద్దామన్నా మీరు తెలుసుకోవడం కోసం కింద నంబర్లో మీరు కాల్ చేసుకోవచ్చు. మిగతా ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా మనం ఫోన్ ద్వారా డిస్కస్ చేయొచ్చు. సో రిలేటెడ్స్ ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మరికొత్త డెమోన్స్ట్రేషన్ తోటి, మరికొన్ని బెనిఫిట్ హెల్త్ ప్రోడక్ట్ తోటి మనం మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.